దమ్ము ఆ ధైర్యం చేసినోడికే ఉంటుంది, కానీ చేయనోడు ఊరికే మాటలు చెప్పేవాడికి ఎట్లుంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉండా. ఇకపోతే ఈ ప్రభుత్వం చేసే పనులు అప్పుడే కోదండరెడ్డి చెప్పా, ఒకటే పనులు చేసేదానికంటే ఎవడైనా నా పోటంతో మాట్లాడితే నీ కార్డు పెరికేస్తా, నీ పెన్షన్ పెరికేస్తా, నీ భూమి పెరికేస్తా, లేదంటే మీ అన్నదమ్ములు కొట్లాట పెడతా, పోలీస్ స్టేషన్ పిలుచుకుపోతా, పోలీసు వాళ్ళకి చెప్పి నీ మీద కేసు పెట్టిస్తా అని చెప్పేది తప్పించి ఈ గ్రామంలో 2 కార్డులు తీసిద్దామే, ఈ గ్రామంలో 2 పనులు చేద్దామే, ఈ గ్రామంలో ఏదన్నా భూమి తగరారు ఉంటే సెటిల్ చేద్దామే, లేదా ఎవరైనా ఇసుక తోలుకుంటా ఉంటే ఆపేద్దామే అనే పనిలే. వీళ్ళు చేసే తప్పుడు పనులు, తప్పుడు విధానాలతోనే ఈ రోజు ఈ ప్రభుత్వం పతనమయ్యే పరిస్థితికి వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. దానికి ఉదాహరణ 2019కు ముందు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ పనికిరాని వాడికి నేను ఆ రోజు అధికారం ఇచ్చినా, ఈ రాష్ట్రానికి నేను అన్యాయం చేసిన నిజమైన నాయకుడు చంద్రబాబు నాయుడు. నేను అందుకే చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి నేను ఈ రోజు ఈ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయానికి తప్పులకు నేను మళ్ళా ఈయన్ని గెలిపించి ఆ కుర్చీలో నేను కూర్చోబెడతానని చెప్పి ఆయన నుంచి వచ్చినటువంటి సందర్భాన్ని ఉదాహరణ నేను గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అందరూ కూడా కాస్తూ ఉన్నారు, ఉద్యోగస్తులు కాస్తూ ఉన్నారు, వ్యాపారస్తులు కాస్తూ ఉన్నారు, రైతులు కాస్తూ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాస్తూ ఉన్నారు, యువకులు కాస్తూ ఉన్నారు. అందరూ కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలా, ఎప్పుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని వదిలించుకోవాలా అని చెప్పే పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఖచ్చితంగా కూడా ఖాయం. మళ్ళా ఇంకేదైనా మిగిలిపోయిన కార్యక్రమాలు అప్పుడే చెప్పినాడు. ఈ గ్రామానికి సంబంధించి ఒక్క కార్యక్రమం అయినా ఈ 4.5 సంవత్సరంలో 6 మూర 7 మూర ఏదన్నా సిమెంట్ రోడ్లు ఏమన్నా వీళ్ళు కాకుండా బయట నుంచి తెచ్చేసేవాళ్ళు తప్పించి ఈ ప్రభుత్వం చేసినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమానైనా ఉందా అంటే ఎక్కడ కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకే ప్రజలు విసిగిపోయినారు. ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రానికి నూకలు చెల్లినాయి, ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే తథ్యమని చెప్పి తెలియజేసుకుంటూ రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపైన ఓట్లేసి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మీరు ముందుండి పనిచేయాలని చెప్పి ఈ చౌడపల్లి గ్రామ సోదరి మండలందరినీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. నువ్వు రమ్మన్నావు, నేను గతంలో ఎన్నో ఛాలెంజ్లు విసిరినా, నీకు ఒక్కదానికి కూడా నువ్వు సమాధానం చెప్పకుండా తప్పించుకొని ఒక దొంగలాగా తిరిగావు. నేను ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఛాలెంజ్కి విసిరా, రాలే. ఈరోజు జౌన్పల్లిలో నువ్వు మాట్లాడావు, నేను నీ మాటను నేను స్వీకరిస్తా ఉన్నా. నేను టైం నువ్వు చెప్పు, డేట్ నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు చెప్పు. నువ్వు నిజంగా ఏదైతే మీసం మెల్లే చెప్పావో ఆ ధైర్యము దమ్ము నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధి అయినటువంటి రాజకీయ నాయకుడు అయితే నువ్వు ఈరోజు మాకు చెప్పాల్సింది ఒకటే, ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి, ఏ రోజు రావాలి. నువ్వు నిజమైన చిత్తశుద్ధి ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అయితే నీకు రేపు సాయంత్రం లోపల టైం ఇస్తా ఉన్నా. నువ్వు చెప్పిన ప్లేస్కి, నువ్వు చెప్పినటువంటి టైంకి నేను వస్తా. నువ్వు ఏ రోజైతే, ఏ ప్లేస్ అయితే, ఏ టైం అయితే చెప్తావో ఆ టైం నేను వచ్చేదానికి సిద్ధంగా ఉన్నా. రేపు సాయంత్రం వరకు నీకు గడువు. రేపు సాయంత్రం 6 దాటిందో తర్వాత నేను టైం చెప్తా, నేను ప్లేస్ చెప్తా. నువ్వు పెట్టినటువంటి అదే రచ్చ దగ్గరికి నేను పోతా, లేదా నువ్వు చెప్పు నేను వస్తా. నీ బూటకపు మాటలన్నీ నమ్మడానికి ఎవరు ఈ ప్రజలు సిద్ధంగా లేరు. ఒక్కొక్క ఊళ్ళోకి పోతే ఒక్కొక్క మాట మాట్లాడుతున్నావు. చిత్తశుద్ధి ఉందా నీకు? ఒక ఊర్లోకి పోయావు, గతంలో నువ్వు మాట్లాడినటువంటి వీడియోలు నాతో ఉన్నాయి. నేను 130 కోట్లకు శాంక్షన్ చేశా, ఈ ప్రభుత్వం ఏ లేక క్యాన్సిల్ చేసిందన్నావు. దద్దమ్మ మాటలు మాట్లాడావు. ఈరోజు ఆ ఊర్లోకి పోతే ఆ ఊరి ప్రజలంతా కార్య ముఖం మీద ఉమ్మారు కాబట్టి ఈరోజు నేనేసా అంటున్నావు.
ప్రజలకు తెలియదా ఆ రోడ్డు ఎవరు వేశారని? గతంలో నేను చెప్పాను కదా, మీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి ఇచ్చినా కూడా నేను రాజీనామా చేస్తానని చెప్పా. మీ ప్రభుత్వంలో నీ హయాంలో ఒక్క రూపాయి, ఒక్క రూపాయి ఇచ్చింటే కూడా ఆ రోడ్లకి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాను. అమర్నాథ్ రెడ్డి నీకు దీనికన్నా ఇంకేం చెప్పాలా? బుద్ధి ఉందా లేకుంటే మధ్య భ్రమించిందా నీకు అడుగుతా ఉందా? నీకు నిజంగా చెప్తా ఉన్నా, చిత్తశుద్ధి ఉంటే నేను ఇన్ని రోజులు నీకు చాలా గౌరవించి మాట్లాడా. ఈ రోజు చెప్తా ఉన్నా సీరియస్గానే, నేను నువ్వు ఇచ్చినటువంటి ఛాలెంజ్కి నేను స్వీకరించి చెప్తున్నా. డేటు, టైము, ప్లేసు నువ్వు చెప్పలేదు. రేపు సాయంత్రం 6 గంటల వరకే నీ గడువు. 6 గంటల తర్వాత నేను చెప్తా. నీకు దమ్ముంటే రా, ఆ రోజు తెలుసుకుందాం. మొత్తం లెక్కలు తీసుకొని రా. నేనేం చేశానో నువ్వేం చేసావో తెలుసుకుందాం. అంతేగాని బూటకపు మాటలు, ప్రజల్ని వంచే మాటలు, ప్రజల్ని ఎన్ని రోజులు మోసం చేస్తావు? ఇట్లా జీవితకాలం ఇట్లే మోసం చేసుకుని బతకాలనుకున్నావా? ఇట్లే బతికేస్తావు. నీ బతుకంతా ఇంతేనా? ఇలాంటి బతికెందుకు బతకాలి చెప్పు? ఎందుకు బతకాలి? రోడ్లు నేను వేసామన్నావు, కాంపౌండ్లు నేను కొట్టామన్నావు. నాడు నేడు పనులు జరుగుతున్నాయి. నాడు నేడుకి ఎంత డబ్బులు వచ్చింది? ఎన్నిసార్లు మైకెత్తుకొని చెప్పాను. నీకు ఊర్లలోకి పోతే ప్రజలు స్పందన లేదు కాబట్టి మైకెత్తుకొని నోటికి వచ్చింది మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదు. అమర్నాథ్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, సీరియస్గానే చెప్తా ఉన్నా. రేపు సాయంత్రం 6 గంటల లోపల నువ్వు తేల్చుకోలేదనుకో, తర్వాత ఎల్లుండి పొద్దున్నే నేను టైం చెప్తా. నువ్వు దమ్ముండేవాడైతే నీ మీసు మెలేసి మాట్లాడావు కదా, అదే చెప్తా ఉన్నా. ఛాలెంజ్ నేను చేస్తా ఉన్నా ఈరోజు. రేపు సాయంత్రం వరకే నీ గడువు. ఆ తర్వాత నేను టైం చెప్తా, ఆడికి తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.